హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనము గ్రాండ్గా ఉండే బ్రైడల్ శారీ కుచ్చు డిజైన్ అనేది నేర్చుకుందాం ఫ్రెండ్స్. దానికోసం నేను ఇలా 2 స్టాండ్స్ అంటే ఇలా 2 కలిపి ఒక నీడిల్కి థ్రెడ్ అనేది ఎక్కించుకున్నాను ఫ్రెండ్స్. ఇట్లా నేను గోల్డ్ బీడ్స్ అనేటివి ఎక్కించుకుంటున్నాను ఫ్రెండ్స్. నేను ఇలా కొన్ని బీడ్స్ అనేటివి ఎక్కించుకున్నాను కదా. ఇప్పుడు ఏం చేయాలంటే ఇలాంటి ఏటీఎం కార్డు కానీ, డెబిట్ కార్డు కానీ, క్రెడిట్ కార్డ్ కానీ అంటే ఈ సైజులో ఉన్న కార్డ్ అనేది తీసుకోవాలి ఫ్రెండ్స్. మనం దీని చుట్టూరా ఒక 4-5 లైన్స్ అనేటిది ఉట్టిగా చుట్టుకోవాలండి. ఇప్పుడు ఇటొక బీడ్ వేసిన తర్వాత ఇప్పుడు ఒకసారి బీడ్ వేసాము, ఒకసారి బీడ్ వేయకుండా, ఒకసారి బీడ్ వేసాము, ఇప్పుడు బీడ్ వేసి మళ్ళీ ఒకసారి ఉట్టిగా ఇలా మనము అటు 12 ఇటు 12 వచ్చేలాగా వేసుకోవాలి ఫ్రెండ్స్. 8 9 10 11 ఇలా మనము 12 బీడ్స్ వేసుకున్నాక ఇప్పుడు ఒక 4-5 లైన్స్ ఇలా కంటిన్యూస్ అనేది చుట్టుకోవాలి ఫ్రెండ్స్. చుట్టుకున్న తర్వాత ఈ థ్రెడ్ని ఇక్కడ కట్ చేయాలి. కట్ చేసిన తర్వాత మనము ఈ ఫస్ట్ ఉన్న థ్రెడ్కి ఇప్పుడు మనం కట్ చేసిన థ్రెడ్కి ఈ 2 కలుపుకొని మనము ఇలాగా ముడి అనేది ఇలా వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా ముడి వేసుకున్నాకండి ఇప్పుడు ఒక 2 స్టాండ్స్ ఆఫ్ కాటన్ థ్రెడ్ అనేది తీసుకొని ఇలా నాడ్ అనేది వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఒకసారి థ్రెడ్స్ అనేటివి ఇలా మంచిగా అనుకొని బీడ్స్ అటువైపు ఇటువైపు బీడ్స్ ఇటు అనుకొని మనము ఈ నాడ్లోకించి ఈ థ్రెడ్ అనేది ఇలా తీయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఒక 2 నాట్స్ ఇలా తీసి 2 నాట్స్ అనేటివి ఇలా వేసి దీన్ని జాగ్రత్తగా మనము ఇలా బయటికి అనేది తీయాల్సి ఉంటుందండి. అటు బీడ్స్ అటు, ఇటు బీడ్స్ ఇటు అనుకొని మనం దీన్ని మధ్యలో ఇలా చుట్టుకోవాలండి. ఇలా చుట్టుకున్నాక దీన్ని ఇలా సెంటర్లోకి అనేది మలుచుకోవాలి. మలుచుకొని దీన్ని ఇలా చుట్టుకోవాలండి. చుట్టుకున్నాక మనము పూలు ఎలా వెళ్తాము సేమ్ అలాగనే దీనికి ఒక 2 నుంచి 3 నాట్స్ ఇలా టైట్గా వేసి మనము ఈ నీడిల్ని ఇలా కింది వైపు నుంచి ఇలా తీసి మనము ఇక్కడ థ్రెడ్ అనేది ఇలా కట్ చేసుకోవాలి. ఇక్కడ కింద ఉన్న ఎక్సెస్ థ్రెడ్ని కూడా ఇలా ట్రిమ్ చేసేయాల్సి ఉంటుందండి. ఇప్పుడు మనము బీడ్ అనేది ఎలా ర్యాప్ చేసుకోవాలో చూపిస్తాను. ఇలా ఇది రెడీ అవుతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఇలాంటి బీడ్ అనేది ఒకటి తీసుకున్నాను. దీని లోపల మనం ఏం చేస్తామంటే ఇలా గ్లూ అనేది ఇలా అప్లై చేసుకోవాలండి. గ్లూ అప్లై చేసుకున్నాక దీన్ని ఇలా పెట్టుకోవాలి. ఇది వచ్చేసండి 10-20 స్టాండ్స్ ఉన్నాయి. 20 స్టాండ్స్ థ్రెడ్ తీసుకొని ఇలా 1 సైడ్ గ్లూ అనేది అప్లై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది కొంచెం స్టిక్ కానికి ఒక 1 మినిట్ అలా టైం పడుతుంది. ఇప్పుడు మనము ఎక్కడి నుంచి ఇప్పుడు థ్రెడ్ అనేది ఇటు లోపలికి ఇటువైపు పెట్టాం కదా, ఇది అనేది థ్రెడ్ అనేది మనం దీన్ని మంచిగా చేస్తూ మనము థ్రెడ్ అనేది దీని చుట్టూ మనము ర్యాప్ అనేది చేసుకోవాలండి. ఇప్పుడు మనము నీడిల్ని ఇలా మెల్లగా అనుకొని థ్రెడ్ని ఈ బీడ్ చుట్టూరా మనం ప్రతిసారి ఇలా తీసినప్పుడల్లా మనం ఒకసారి ఇలా నీట్గా అనుకోవాలండి. అనుకొని ఈ థ్రెడ్ అనేది ఈ బీడ్ చుట్టూరా మనము ప్రతిసారి దీన్ని కొంచెం సరిగా అనుకొని బీడ్ని దీని చుట్టూ మనము ఇలా బీడ్ మొత్తము ఇలా కట్టేసుకోవాలండి. ఓకే ఫ్రెండ్స్, మనం ఇలా లాస్ట్ వరకు వచ్చేసాం కదండి.
ఇప్పుడు ఇక్కడ ఉన్న దీన్ని మొత్తం ఇలా కవర్ చేస్తూ మనం దీన్ని ఇలా బ్యాక్ సైడ్ అనేది తిప్పుకోవాలండి. ఈ గ్లూ అనేది ఇలా లోపలికి అంటించుకోవాలండి. కొంచెం ఇలా వేలుతోని ఇలా స్ప్రెడ్ అనేది చేసుకొని ఇలా కొంచెం థ్రెడ్ని ఇలా కట్ చేసేయాలండి. ఇప్పుడు ఈ టూత్ పిక్ ఉంది కదా, దీన్ని ఇలా తీసుకొని దీన్ని ఇలా లోపల వైపు అని దీన్ని ఇలా నీట్గా అని చేసుకోవాలండి. అప్పుడు ఈ బీడ్ అనేది ఇలా రెడీ అవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మళ్ళీ మనము ఒక 2 స్ట్రాండ్స్ ఆఫ్ కాటన్ థ్రెడ్ అనేది తీసుకొని ఫ్రెండ్స్ ఇక్కడ మనము చివరికి నాడ్ అనేది వేసుకోవాలి ఫ్రెండ్స్. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఇలాంటివి రెడీ చేసుకున్నాను కదండి. ఇప్పుడు ఇలాంటిది ఒకటి ఇలా మనం నీడిల్ని ఇక్కడ మనం ఒక టైట్గా ఒక 2-3 నాట్స్ అనేటివి వేసుకున్నాక ఇప్పుడు ఈ బీడ్ ఉంటుంది కదా, ఈ బీడ్లోకించి ఈ నీడిల్ అనేది ఇలా తీయాల్సి ఉంటుంది. తీసి ఇక్కడ సైడ్ మనం ఇలా టైట్గా పట్టుకొని ఇది ఏదైతే కుచ్చు ఉంటుందో ఇక్కడ మనం కట్టిన థ్రెడ్ బయటికి కనిపించకుండా దీన్ని ఇలా తిప్పుతూ లోపలికి అనేది ఇలా లాక్కోవాల్సి ఉంటుందండి. ఇప్పుడు ఎక్కడ ఈ థ్రెడ్ మనం చుట్టిన థ్రెడ్ అనేది కనిపించట్లేదు, చూసారా? ఇలా రెడీ అవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు నేను పైన ఇలాంటి ఒక డైమండ్ షేప్ ఉన్న బీడ్స్ అండి, ఇవి కూడా రౌండ్వి. ఇది వచ్చేసి 6 నెంబర్ బీడ్స్ అండి. ఈ బీడ్స్ని నేను 2 అలా ఎక్కించుకున్నాను. ఇలా 2 వేసుకున్న తర్వాత నీడిల్ని మనం ఎక్కడైతే శారీకి వచ్చేసి నేను 1.5 ఇంచ్ డిస్టెన్స్తో నేను మార్క్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఈ బీడ్కి ఈ చీరకి మధ్యలో ఈ థ్రెడ్ ఉంది కదా, ఈ థ్రెడ్ చుట్టూరా మనము ఇలా చుట్టుకోవాలండి. చుట్టుకొని ఇలా మనము నాట్స్ అనేటివి ఇలా పైన 2 టైమ్స్ వేసాం కదా. ఇప్పుడు ఈ థ్రెడ్ ఏదైతే మిడిల్లో థ్రెడ్ పార్ట్ ఉంటుంది కదా, ఆ థ్రెడ్కి కూడా మనం ఒక నాడ్ అనేది వేసుకొని ఈ నీడిల్ని ఈ బీడ్లో ఫస్ట్ ఉన్న బీడ్లోకించి ఇలా కిందికి అనేది రావాల్సి ఉంటుందండి. వచ్చాక మనము ఈ ఎక్సెస్ థ్రెడ్ని ఇక్కడ ట్రిమ్ చేసేద్దామండి. ట్రిమ్ చేసేస్తే ఈ డిజైన్ అనేది ఇలా రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. నేను మీకోసము ఇంకొకటి కూడా వేసి చూపిస్తానండి. దీనికి కూడా మనము వేసిన ముళ్ళకించి ఒక్కసారి ఇలా నీడలు అనేది ఈ ముళ్ళకించి ఒకసారి తీయాల్సి ఉంటుందండి. ఇప్పుడు మనము ఈ బీడ్ ఉంది కదా, ఈ బీడ్లోకించి మనం దీన్ని ఇలా టైట్గా ఇటు పైన పట్టుకొని మనం దీన్ని ఇలా మెల్లగా తిప్పాలండి. గట్టిగా తిప్పొద్దు, మెల్లగా తిప్పుతూ ఇలా తిప్పుతూ దీన్ని ఇలా పైకి అనేది రావాల్సి ఉంటుంది. ఇప్పుడు మనము ఇలాంటివి ఒక 2 బీడ్స్ అనేటివి ఎక్కించుకోవాలండి నీడిల్కి. ఇలా ఎక్కించుకొని 1.5 ఇంచ్ డిస్టెన్స్లో ఎక్కడైతే మార్క్ చేసామో నీడిల్ని ఇలా కింది వైపు నుంచి తీసుకొచ్చి ఇప్పుడు ఈ బీడ్కి ఈ చీరకు మధ్యలో ఉన్న దారంకి ఈ దారాన్ని ఇలా చుట్టాలండి. చుట్టి పైనుంచి ఒక నాడ్ అనేది వేయాలి. పైనుంచి ఇంకొక నాడ్ వేస్తున్నాను. మళ్ళా సైడ్ నుంచి కూడా ఒక నాడ్ అనేది ఇలా వేస్తున్నాను ఫ్రెండ్స్. వేసి ఈ నీడిల్ని ఈ ఫస్ట్ ఉన్న బీడ్లకించి ఇలా కిందికి అనేది తీసుకొని రావాల్సి ఉంటుందండి. ఎక్సెస్ థ్రెడ్ని మనము ఇక్కడ ట్రిమ్ చేసేద్దాం. దీని ప్రైస్ వచ్చేసండి 450 to 500 వరకు మనము దీన్ని ఛార్జ్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఐ హోప్ అందరికీ ఈ డిజైన్ నచ్చి ఉంటుందని అనుకుంటున్నానండి. మీకు గనక ఈ డిజైన్ నచ్చుంటే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ప్లీజ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేస్తూ నన్ను ఇలానే ఎంకరేజ్ చేస్తారని అనుకుంటున్నానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.